నెక్స్ట్ ఇష్యూ చూద్దాం. దేశంలో ఏ పోటీ పరీక్ష జరిగినా లీకేజ్ కామన్ అయిపోయింది. విద్యార్థుల భవిష్యత్ లీకేజీ పేపర్ల మధ్యలో నలిగిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో పరీక్షల వ్యవస్థను పూర్తిగా మార్చేందుకు కేంద్రం ఒక కొత్త అడుగు వేసింది. ఆధార్ రూపకర్త నందన్ నిలేకని నేతృత్వంలో ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. అంతకుముందు ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ రాధాకృష్ణన్ కమిటీ కీలక సంస్కరణలకు కేంద్రానికి సూచించింది. లీకేజీకి ఆన్లైన్ పరీక్షలే అసలు పరిష్కారమా? ఆన్లైన్ టెస్ట్ ఎంతవరకు సేఫ్ అని క్వశ్చన్ రైజ్ అవుతుంది. పరీక్ష ఏదైనా అదే లీకేజీల రాక్షస క్రీడ. దేశంలో ఏ ప్రవేశ పరీక్ష వచ్చినా భయమే, ఏ రిజల్ట్ వచ్చినా ఆందోళనే. మా పిల్లాడి శ్రమ గెలుస్తుందో, అక్రమార్కుల పైసలు గెలుస్తాయో అని ప్రతి తల్లిదండ్రులు నిత్యం ఆవేదన చెందాల్సిందే. నీట్ లీకేజీ ఇష్యూ తర్వాత ఎన్డీఏపై నమ్మకం సన్నగిల్లింది. అందుకే కేంద్ర ప్రభుత్వం ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ రాధాకృష్ణన్ నేతృత్వంలో కమిటీని తెచ్చింది. ఆ కమిటీ ప్రభుత్వం ముందు 101 సిఫార్సులు పెట్టింది. మరి రాధాకృష్ణన్ కమిటీ సిఫార్సులు, ఆధార్ సృష్టికర్త నందన్ నిలేకని సరికొత్త డిజిటల్ వ్యూహాలు విద్యార్థులను కన్నీళ్ల కడలిని దాటిస్తాయా, లేక ఇవి కూడా కాగితాలకే పరిమితమై ఇంకో లీకేజీ అధ్యయనం లిఖిస్తాయా? రాధాకృష్ణన్ కమిటీ ప్రతిపాదించిన డీజీ ఎగ్జామ్ విధానం రాబోతోంది. డిజిటల్ రూపంలో పేపర్స్, పరీక్షకు గంట ముందే ప్రింట్ అయ్యే హైబ్రిడ్ మోడ్ తీసుకురాబోతున్నారు. ఇవన్నీ వినడానికి బాగున్నాయి, కానీ ఇవి లీకేజీల దొంగలను అడ్డుకుంటాయా? ఇక్కడొక చేదు నిజం ఒప్పుకోవాల్సిందే. ఆఫ్లైన్ అయితే కాగితాలు అమ్ముకుంటున్నారు, మరి ఆన్లైన్ అయితే కంప్యూటర్లనే హ్యాకింగ్ చేస్తే ఎవరిది బాధ్యత? దీనికి సంబంధించి పేపర్ లీకేజీకి సంబంధించి ఈ రకమైన బిల్లు పెట్టడం అనేది ఖచ్చితంగా ఆమోదింపదగిన విషయం. ఎందుకంటే నీట్ పేపర్ లీక్ అయిన తర్వాత దాదాపు 27 మంది దేశవ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకున్నారు. సో ఎవరో చేసిన పాపానికి సరే వాళ్ళని అరెస్ట్ చేశారు, జైల్లో కూర్చోబెట్టి 3 పూట్ల ఫుడ్ పెడుతున్నారు. ఆదివారం పూట చికెన్, శనివారం అయితే గుడ్డు కూడా పెడుతున్నారు. వాళ్ళదేం పోయింది? తర్వాత ఒక 3 నెలల తర్వాత బెయిల్ మీద వాడు బయటకు వస్తారు. కానీ పోయిన ప్రాణాలకు వాల్యూ ఇచ్చేది తల్లిదండ్రులు పడిన నరక యాతనకి సమాధానం చెప్పేది ఎవరు? ఎగ్జామ్ రాయాలంటే భయపడిపోతున్నారే. మళ్ళీ ప్రభుత్వం రెండోసారి రీకండక్ట్ చేయాల్సి వచ్చింది ఆ పరీక్షని. అప్పుడు ఊపిరి పీల్చుకున్నారు. సరే వాట్ ఎవర్. ఇక పైన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో నిర్వహించే ఇలాంటి పరీక్షల విషయంలో అత్యంత పకడ్బందీ చర్యలు దిశగా కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లు అయితే పెడుతోంది. ఎవరైనా లీకేజ్ చేస్తే 10 కోట్ల రూపాయల జరిమానా, 10 ఏళ్ల పాటు జైలు శిక్ష, స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు, ఇవన్నీ కూడా బిల్లులు వస్తాయి. వాట్ ఎవర్. అయితే ఇక్కడ డౌట్ ఏంటంటే లీక్ అయిన తర్వాత ఏదో చేయటం, ఆ లీక్ చేసిన వారికి 10 కోట్లు వేసేయండి, 100 కోట్లు వేసేయండి, 10 ఏళ్ళ జైలు శిక్ష వేసేయండి, 25 ఏళ్ళ జైలు శిక్ష వేసేయండి. పోయిన ప్రాణాలు రావు కదా. అసలు లీకేజీ అనేది జరగకుండా అరికట్టాలి కదా. ఇప్పుడు రెండోసారి మొన్న ఎగ్జామ్ కండక్ట్ చేశారు నీట్, అప్పుడు ఏమీ జరగలేదే. ఎందుకు చేశారు ఇలా? మొదటిసారి ఎందుకు చేయలేకపోతున్నారు? ఎందుకు ఆ నిర్లక్ష్యం? ఆ నిర్లక్ష్యం వల్లే కదా ఇప్పుడు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాల్సి వచ్చింది. ఇది కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ అబాసు పాలైంది. దాదాపు 3 సార్లు గెలిచిన తర్వాత అది ముందస్తుగానే ఎందుకు జాగ్రత్తలు తీసుకోవట్లేదు అనేది ఇక్కడ అసలైన ప్రశ్న. సరే, ఇన్నాళ్ళకైనా కూడా అప్రమత్తమై నందన్ నీలేకని అండ్ ఇస్రో సోమనాథ్ గారు 5 సభ్యులతో హైపవర్డ్ కమిటీ వేశారు. ఆ కమిటీ ఏం చేస్తుంది? ఇలాంటి కమిటీలు చాలా వేస్తుంటారు, కానీ ఇంప్లిమెంటేషన్ ఏంటి అనేది ఇక్కడ ఇంపార్టెంట్. వాస్తవం అశోక్ గారు మీరు చెప్పింది. 2024లో లీకేజ్ అప్పుడే రాధాకృష్ణన్ గారు కమిటీ చేశారు. రాధాకృష్ణన్ గారి కమిటీ అద్భుతమైన రిపోర్ట్ ఇచ్చింది 101 పేజీలతోని. రాధాకృష్ణన్ గారు అప్పుడే చెప్పారు, ఈ పేపర్ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటే ఎప్పటికైనా లీకేజీ కంపల్సరీ ఖచ్చితంగా అవుతుంది. పేపర్ బేస్డ్ వద్దు. పేపర్ బేస్డ్ అంటే ప్రశ్నపత్రం తయారీ దగ్గర నుంచి ఆ ప్రశ్నపత్రాన్ని ప్రింటింగ్, తర్వాత ప్యాకేజింగ్, తర్వాత దాన్ని నిల్వ చేయడము, దాన్ని రవాణా చేయడము, అంటే దాదాపు 12-13 దశల్లో ఎక్కడో ఒక చోట లీకేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని అంతా నియంత్రించాలంటే ఆన్లైన్ బేస్డ్ ఎడ్యుకేషన్ పెట్టాలంటే చాలా కొంతమంది అన్నారు, ఇంత పెద్ద దేశానికి ఆన్లైన్ ఎడ్యుకేషన్ సాధ్యం అంటే సాధ్యమే, మనసుంటే మార్గం ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామ్ పెడితే కొన్ని సవాళ్ళు ఉంటాయి. అక్కడ కూడా ఏంటంటే సైబర్ విషయంలో, అంటే సైబర్ సెక్యూరిటీ గట్టిగా పెట్టుకోవాలి, ఎక్కడ కూడా ఆన్లైన్లో లీకేజ్ కాకుండా. రాధాకృష్ణన్ గారు చెప్పిందే ఇప్పుడు కూడా మళ్ళీ నిన్న మన చర్చ అదే జరుగుతుంది, ఆన్లైన్ బేస్డ్ ఎగ్జామే జరపాలని. ఇప్పుడు నందన్ నీలేకాని గారి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ వేయడం కూడా చాలా మంచి పరిణామము. అందరు నిపుణులు కూడా ఉన్నారు, కానీ ఆ రిపోర్ట్నే మీరు పట్టించుకోలే. మరి ఇప్పుడు ఏదో తూతూ మంత్రంగా మళ్ళీ ఇప్పుడు ఒకటి వేసిరు టాస్క్ ఫోర్స్, మళ్ళీ వీళ్ళు ఇచ్చే రిపోర్ట్ అయినా ఖచ్చితంగా పట్టించుకోవాలి కదా. ఇప్పుడు ఒక బిల్లు పెట్టడము, అది చట్ట రూపంలో వస్తే ఒక మంచి పరిణామం.
పరిణామమే. రాబోయే రోజుల్లో అయితే మళ్ళీ పేపర్ లీకేజ్ అంటే ఈ జంజీనే కాదు, ఎవరు కూడా ఊకోరు. ఇప్పుడు ఊకున్నోళ్ళు కూడా, ఇప్పుడు జంజీ ఉద్యమం లేవనెత్తింది కానీ అప్పుడు మామూలు వాళ్ళు కూడా ఊకోరు. కాబట్టి ఈ విషయంలో పకడ్బందీ పారదర్శకత నిర్ణయాలు ఉండాలి, ప్రతి దశలో ట్రాన్స్పరెన్సీ ఉండాలి, జవాబుదారీతనం ఉండాలి. అప్పుడే కదా లీకేజ్లకు అడ్డుకట్టబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఆన్లైన్ బేస్డ్ ఎడ్యుకేషన్ దిశగా పకడ్బందీ చర్యలు తీసుకొని దేశవ్యాప్తంగా ఒకేసారి జరిపితే ఇట్లాంటి లీకేజీలకు ఆస్కారం ఉండదని నాకు అనిపిస్తుంది. ఎస్, ఏదైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారో అది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించింది. ఫస్ట్ టైం లీకేజ్ అయింది, సెకండ్ టైం ఎందుకు సక్రమంగా చేశారు అని. అది ఆఫ్లైన్ కావచ్చు, ఆన్లైన్ కావచ్చు. పకడ్బందీగా చేస్తే విద్యార్థుల భవిష్యత్తు ముందుకెళ్తుంది. లేదు ఆఫ్లైన్లో చేసినప్పుడు ఈ విధంగా లీకేజ్లు అవుతున్నాయి, ఆన్లైన్లో చేస్తే మాత్రం టెక్నాలజీ ఏ విధంగా ముందుకెళ్తుంది. మన ఫోన్లే మన చేతిలో ఉన్నప్పుడు హ్యాక్ అయిందా లేదని చెప్పి తెలుసుకోవడానికి మనకి అవకాశం లేకుండా ఉంది. అట్లాంటిది ఎగ్జామ్ పేపర్స్కి సైబర్ నేరగాళ్ళు ఏ స్థాయిలో ముందుకెళ్తున్నారు మనం చూస్తున్నాం. దానికి కూడా కఠిన చట్టాలు ఉండాలి. ఒకవేళ 1 అవర్ ముందే పేపర్ మేము ఆన్లైన్లో పెడుతున్నాం అంటున్నారు. ఇవన్నీ కూడా తీసుకొస్తే కనుక ఫ్యూచర్లో ఎగ్జామ్స్ అంటే విద్యార్థులకి ఒక నమ్మకం ఉంటుంది. ఎక్కడ లీకేజ్ కాలేదు, మనం ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తున్నాము, అందరూ కూడా చదువుకున్న దానికి న్యాయం చేస్తారు. అది కూడా విద్యా వ్యవస్థలో, అది కూడా వైద్య వృత్తికి సంబంధించి ఎంతమంది ప్రాణాలు పోతాయి ఒకవేళ పేపర్ అమ్ముకొని అంతవరకు మనం పేపర్ ప్రిపేర్ అయి చేస్తే కనుక. రావాలి ఇప్పుడు డీజీ ఎగ్జామ్ అంటున్నారు, దాంట్లో కూడా కొత్త సంస్కరణలు తీసుకురావాలి. ఎక్కడ లీకేజ్కి ఆస్కారం లేకుండా ఉండే విధంగా కఠినంగా రావాలనేది నా అభిప్రాయం. ఎస్ ఆశ, కరెక్ట్ అది. సో ఈ సందర్భంగానే ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది, కొన్ని డౌట్లు కూడా రైజ్ అవుతున్నాయి. అది ఏంటంటే ఆఫ్లైన్లో పేపర్ లీక్ అంటున్నారు, ఆన్లైన్లోనేమో హ్యాకింగ్ అవుతుంది అంటున్నారు. మరి బెటర్ ఆప్షన్ ఏంటి చివరికి? అంటే స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి? ఇదే ఒక క్వశ్చన్ అయితే ప్రధానంగా రైజ్ అవుతుంది. ఇది వాటి డిఎన్ఏ డైలీ న్యూస్ అనాలిసిస్. సో రేపటి డిఎన్ఏలో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ అ షో.